హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈరోజు హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో టాపిక్లో బేసిక్స్ నేర్చుకుందాం. ఓకే, an equation of the form a naught into dou power n z by dou x power n plus a1 into dou n power z by dou x power n minus 1 dy plus so on plus an into dou n power z by dou y power n is equal to f of x comma y. సో ఈక్వేషన్ ఈ ఫార్మేషన్లో ఉంటుంది. హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మేషన్లో ఉంటుంది. వేర్ a0, a1, a2 and so on an are కాన్స్టాంట్స్. ఇక్కడ a0, a1, a2 and so on an అనేవి కాన్స్టాంట్స్ అండ్ f of x comma y is a function of x and y. సో f అనేది ఒక ఫంక్షను, అందులో ఏ టర్మ్స్ ఉంటాయంటే x టర్మ్స్ y టర్మ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ nth ఆర్డర్ విత్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్స్. సో ఏ ఫార్మేషన్లో ఉంటుందంటే a0 ఇంటూ డో పవర్ nz బై డో x పవర్ n ప్లస్ a1 ఇంటూ dou power nz by dou x power n minus 1 into dou y plus so on plus an into dou power nz by dou y power n is equal to f of x comma y. సో ఈ ఫార్మేషన్లో ఉంటుంది. ఇందులో a0, a1, a2 అండ్ సో ఆన్ an అనేవి కాన్స్టాంట్స్ అండ్ f of x comma y అనేది ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x అండ్ y. సో దీన్ని ఏమంటారంటే ఇస్ కాల్డ్ ఏ లీనియర్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ of nth order with constant coefficients. Okay, ఇందులో some useful formulas అసలు అంటే ఈ ఫార్ములాస్ మనము ఇందులో యూజ్ చేస్తాం బేసిక్స్. సో మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడం కోసం ఇందులో బేసిక్గా ఇవి యూజ్ చేస్తాం. మనకు ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కుంటాం, రూట్స్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రూట్స్ నేచర్ని బట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం. ఫస్ట్ మనకు ఈక్వేషన్ ఇస్తారు, సో ఆ ఈక్వేషన్కి మనము రూట్స్ను ఫైండ్ అవుట్ చేస్తాం. సో రూట్స్ని కనుక్కున్న తర్వాత ఆ రూట్స్ నేచర్, రూట్స్ ఎలా ఉన్నాయి చూసి ఆ రూట్స్ నేచర్ని చూసి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం. సో సపోజ్ రూట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం, m1, m2, m3 అండ్ సో ఆన్. m1, m2, m3 అండ్ సో ఆన్ ఆర్ రూట్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్ ఆర్ డిఫరెంట్ రూట్స్ మొత్తం ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఆల్ ఆర్ డిఫరెంట్ రూట్స్. సో ఇలా డిఫరెంట్ రూట్స్ ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏం రాయాలి, f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ m2x ప్లస్ f3 ఆఫ్ y ప్లస్ m3x ప్లస్ సో ఆన్. అలా మనకు ఎన్ని రూట్స్ వస్తే అన్ని రూట్స్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తూ వెళ్తాం. ఎన్ని రూట్స్ వస్తే అన్ని రూట్స్కి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తూ వెళ్తాం. ఓకేమా. నెక్స్ట్ సపోజ్ m1, m1, m3 అండ్ సో ఆన్. అంటే రూట్స్ ఇలా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయంటే టూ రూట్స్ ఆర్ ఈక్వల్, m1, m1 అంటే టూ రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రిమైనింగ్ ఆర్ డిఫరెంట్. టూ రూట్స్ ఈక్వల్గా ఉంటాయి, రిమైనింగ్ ఆర్ డిఫరెంట్. సో ఇలా ఉన్నప్పుడు రూట్స్ నేచర్ అండ్ రూట్స్ కల్చర్ ఇలా ఉన్నప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తామంటే f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ x ఇంటూ f2 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ f3 ఆఫ్ y ప్లస్ m3x ప్లస్ సో ఆన్. ఓకే, రూట్స్ టూ రూట్స్ ఈక్వల్గా ఉండి అండ్ రిమైనింగ్ రూట్స్ ఆర్ డిఫరెంట్. టూ రూట్స్ ఈక్వల్గా ఉంటాయి, రిమైనింగ్ రూట్స్ ఆర్ డిఫరెంట్. సో ఏవేవైతే రూట్స్ ఈక్వల్గా ఉన్నాయో ఆ రూట్స్ వరకు ఏం రాస్తామంటే f1 ఇంటూ y ప్లస్ m1x ప్లస్ x ఇంటూ f2 ఆఫ్ y ప్లస్ m1x
plus f3 of y plus m3x plus so on. Okay, next third m1 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 comma m4 and so on. అంటే ఇక్కడ ఏంటంటే 3 రూట్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ 3 రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి, రిమైనింగ్ ఆర్ డిఫరెంట్. ఇందాకేమో 2 రూట్స్ ఈక్వల్, ఇక్కడేమో 3 రూట్స్ ఈక్వల్. 3 రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రిమైనింగ్ ఆర్ డిఫరెంట్, సో ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాయాలో చూడండి. f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ x ఇంటూ f2 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ x స్క్వేర్ ఇంటూ f3 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ ఇప్పుడు న్యూ రూట్ రాస్తాం f4 ఆఫ్ y ప్లస్ m4x ప్లస్ సో ఆన్. సో ఇలా కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం. సో ఫస్ట్ ఇవి బేసిక్స్. రూట్స్ కల్చర్ని బట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం. రూట్స్ అన్ని డిఫరెంట్గా ఉంటే ఎలా రాస్తాము? 2 రూట్స్ ఈక్వల్గా ఉండి రిమైనింగ్ రూట్స్ డిఫరెంట్గా ఉంటే ఎలా రాస్తాము? 3 రూట్స్ ఈక్వల్గా ఉండి రిమైనింగ్ ఆర్ డిఫరెంట్ అయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాయాలో మనం ఇక్కడ ఈ టేబుల్లో నేర్చుకున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వీటిని యూజ్ చేసుకొని మనము ఇచ్చిన ప్రాబ్లంకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా చేయాలో చూస్తాం. వీటిని యూజ్ చేసి మనము ఇచ్చిన ప్రాబ్లంకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా చేయాలో చూద్దాం. డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్, డో జెడ్ బై డో వై అంటే డి డాష్, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ అంటే డి డాష్ స్క్వేర్, డి స్క్వేర్, డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అనుకున్నాం కదా, కాబట్టి ఎం స్క్వేర్ ప్లస్ 2 అంటే స్మాల్ ఎమ్, డి డాష్ అంటే 1 అంటే అక్కడ ఎంత వస్తుంది? ప్లస్ 2m వస్తుంది, ప్లస్ డి డాష్ స్క్వేర్, డి డాష్ అంటే 1, సో కాబట్టి అక్కడ 1 వస్తుంది. ఫైనల్గా మనకు యాక్సిలరీ ఈక్వేషన్ ఎంత వస్తుంది? ఎం స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. మీరు ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని కానీ అబ్జర్వ్ చేస్తే అది ఎలా ఉంది? m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0లా ఉంది. m ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దాన్ని ఎలా రాయొచ్చప్పుడు? m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు -1 -1. ఇవేంటి రూట్స్? m ఈజ్ ఈక్వల్ టు -1 -1, 2 రూట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇలా మనం ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం. రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ రూట్స్ నేచర్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా ఉన్నాయి ఆ రూట్స్? సో అబ్జర్వ్ చేయాలి. చూస్తే ఎలా ఉన్నాయంటే 2 రూట్స్ ఆర్ ఈక్వల్. వచ్చిన మనకు 2 రూట్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి. సో మనం అబ్జర్వ్ చేసాం ఫస్ట్ రూట్స్ ఎలా ఉన్నాయి. ద 2 రూట్స్ ఆర్ ఈక్వల్. సో రూట్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాసాం? సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాసాము? సో ఫార్ములా ఏంటి? f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ x ఇంటూ f2 ఆఫ్ y ప్లస్ m2x. ఇక్కడ m1 ప్లేస్లో -1, m2 ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. therefore z is equal to f1 of y minus x plus x into f2 of y minus x. So where f1 f2 are arbitrary functions, f1 f2 are arbitrary functions. So this is the solution. So ఇచ్చింది partial differential equation. ఫస్ట్ మనం ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఆపరేటర్ ఫామ్ ఆర్ సింబాలికల్గా రాసుకోవాలి. ఆ తర్వాత ఆ ఈక్వేషన్ నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. యాక్సిలరీ ఈక్వేషన్ నుంచి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ వచ్చిన తర్వాత ఆ రూట్స్ నేచర్ని అబ్జర్వ్ చేయాలి. అవి ఈక్వల్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయా అని. సో ఆ రూట్స్ నేచర్ని చూసి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి. ఓకే, అదే చేసాం మనం. సబ్స్టిట్యూట్ చేస్తే డి క్యూబ్ అంటే ఎం క్యూబ్ ప్లస్ 2d స్క్వేర్ డి డాష్ అంటే 2m స్క్వేర్, డి డాష్ అంటే 1 మైనస్ డి డాష్ స్క్వేర్, డి అంటే m, డి డాష్ అంటే 1 మైనస్ 2 ఇంటూ డి డాష్ క్యూబ్ అంటే -2 వస్తుంది.
డి డాష్ అంటే 1 కదా. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, m క్యూబ్ ప్లస్ 2m స్క్వేర్ మైనస్ m మైనస్ 2 is equal to 0. This is the auxiliary equation. Auxiliary equation. Auxiliary equation చేసిన తర్వాత మనం ఏం చేయాలి, దీనికి రూట్స్ కనుక్కోవాలి. m క్యూబ్ ప్లస్ 2m స్క్వేర్ మైనస్ m మైనస్ 2 is equal to 0 ఈక్వేషన్లో ఫస్ట్ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. 2 టర్మ్స్లో నుంచి m స్క్వేర్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఎంత వస్తుంది, m ఫస్ట్ టర్మ్ m క్యూబ్ కదా, m స్క్వేర్ కామన్ తీస్తే m ప్లస్ 2m స్క్వేర్లో m స్క్వేర్ కామన్ తీస్తే 2. సో m స్క్వేర్ ఇంటూ m ప్లస్ 2. రిమైనింగ్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఆ 2 టర్మ్స్లో -1ని కామన్ తీయండి. తీస్తే m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇప్పుడు వచ్చిన 2 టర్మ్స్లో కామన్గా ఏం టర్మ్ ఉంది, m ప్లస్ 2 ఉంది. సో m ప్లస్ 2ని కామన్ తీసాం. కామన్ తీస్తే m స్క్వేర్ మైనస్ 1 ఇంటూ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. దాని నుండి m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. నెక్స్ట్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో ఇక్కడ మళ్ళీ చూడండి ఒకసారి, m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. నెక్స్ట్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అంటే ఇప్పుడు మనకు రూట్స్ వచ్చాయి. ఏమేమి రూట్స్ వచ్చాయి, ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ప్లస్ 1 మైనస్ 1, ఇంకో రూట్ ఏంటి మైనస్ 2. 3 రూట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు రూట్స్ ఆర్ 1 మైనస్ 1 మైనస్ 2. వీటిని ఒకదాన్ని m1 m2 m3 అనుకోవాలి. m1 ఈజ్ ఈక్వల్ టు 1, m2 ఈజ్ ఈక్వల్ టు -1, m3 ఈజ్ ఈక్వల్ టు -2 ఎలాగైనా అనుకోవచ్చు. సో 1 -1 -2. సో రూట్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, రూట్స్ నేచర్ని అబ్జర్వ్ చేయాలి. రూట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. 3 రూట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో రూట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏం రాసాము, సో ఏం రాసాము, u ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ m2x ప్లస్ f3 ఆఫ్ y ప్లస్ m3x. ఇక్కడ m1 ప్లేస్లో 1, m2 ప్లేస్లో -1, m3 ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. Therefore u is equal to f1 of y plus x plus f2 of y minus x plus f3 of y minus 2x. This is the complete solution. ఇది ఏంటంటే complete solution. This is the procedure. రూట్స్ ఎలా రాయాలి అనే దానికి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి, సో దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాయాలి అంటే రూట్స్ని చూసి, రూట్స్ను ఫైండ్ అవుట్ చేసి, రూట్స్ నేచర్ని చూసి దాన్ని బట్టి మనం కంప్లీట్ సొల్యూషన్ ఆర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, డో క్యూబ్ జెడ్ బై డో ఎక్స్ క్యూబ్ అంటే డి క్యూబ్ మైనస్ 3 డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ డో వై అంటే 3 డి స్క్వేర్ డి డాష్ ప్లస్ 3 డో క్యూబ్ జెడ్ బై డో ఎక్స్ డో వై స్క్వేర్ అంటే 3 డి d dash square minus dou cube z by dou y cube అంటే d dash cube. This is the symbolical form. అదే రాసాం చూడండి, d cube minus 3d square d dash plus 3d d dash square minus d dash cube into z is equal to 0. నెక్స్ట్ ఈ ఈక్వేషన్కి ఏం చేయాలి, సింబాలికల్ ఫామ్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి అంటే క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m, D డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 3m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. క్యాపిటల్ D పుట్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m, D డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 2 వాల్యూస్ని మనం సింబాలిక్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసాం.
సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 3m మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉందో చూడండి. m మైనస్ 1 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. అలానే ఉంచండి. m మైనస్ 1 హోల్ క్యూబ్, a క్యూబ్ అంటే m క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b కాబట్టి మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3m మైనస్ b క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇప్పుడు రూట్స్ ఏమవుతాయి? 1, 1, 1 వచ్చాయి. m మైనస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే m మైనస్ 1 ఇంటూ m మైనస్ 1 ఇంటూ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ రూట్స్ 1, 1, 1. సో రూట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనము ఈ రూట్స్ నేచర్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ఇవి ఎలా ఉన్నాయంటే 3 రూట్స్ వచ్చాయి, 3 ఆర్ ఈక్వల్. 3 రూట్స్ మనకు వచ్చేసాయి, 3 రూట్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ద కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుంది? z ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ x ఇంటూ f2 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ x స్క్వేర్ f3 ఆఫ్ y ప్లస్ m1x. m1 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 అని ఎందుకు రాసాము? 3 రూట్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. z ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ x ప్లస్ x ఇంటూ f2 ఆఫ్ y ప్లస్ x ప్లస్ x స్క్వేర్ ఇంటూ f3 ఆఫ్ y ప్లస్ x. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ సాల్వ్ dou power 4z by dou x power 4 minus dou power 4z by dou y power 4 is equal to 0. సో ఇలా ఉంది ప్రాబ్లం. ఓకే, దీన్ని మనం సింబాలిక్ ఫామ్లోకి రాద్దాం. ఆర్ ఆపరేటర్ ఫామ్, సింబాలిక్ ఫామ్ ఆర్ ఆపరేటర్ ఫామ్. మళ్ళీ మనం ఇక్కడ డో బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి, డో బై డో వై ఈజ్ ఈక్వల్ టు డి డాష్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే డి పవర్ 4 మైనస్ డి డాష్ పవర్ 4 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఇప్పుడు మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m, డి డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే m పవర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో దీన్ని ఎలా రాయొచ్చు? m స్క్వేర్ మైనస్ 1 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అంటే m పవర్ 4ని m స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు, మైనస్ 1ని 1 స్క్వేర్గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఆ ఫార్ములా యూజ్ చేసి m స్క్వేర్ మైనస్ 1 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, అంటే m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. అలానే m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, అంటే m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. అప్పుడు m అయిపోతుంది ప్లస్ ఆర్ మైనస్ i అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ i. దేర్ఫోర్ ఇప్పుడు m వాల్యూస్ 4 వచ్చాయి, ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ i మైనస్ i, 4 రూట్స్ వచ్చాయి. ఓకే, 4 రూట్స్ వచ్చినప్పుడు మనం ఎలా రాయాలి? 4 రూట్స్ ఎలా ఉన్నాయి అసలు? 4 రూట్స్ని ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం. చేస్తే ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ i మైనస్ i అంటే 4 డిఫరెంట్గా ఉన్నాయి. 4 రూట్స్ ఆర్ డిఫరెంట్. సో రూట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. రూట్స్ ఆర్ 1 మైనస్ 1 i మైనస్ i. సో m1 ఈజ్ ఈక్వల్ టు 1, m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, m3 ఈజ్ ఈక్వల్ టు i, m4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ i. సో రూట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సొల్యూషన్ ఏం రాస్తాం? z ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ m2x ప్లస్ f3 ఆఫ్ y ప్లస్ m3x
plus f4 of y plus m4x. సో ఇక్కడ m1, m2, m3, m4 ప్లేసెస్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. z is equal to f1 of y plus x plus f2 of y minus x plus f3 of y plus ix plus f4 of y minus ix. Okay, this is the solution. Next problem చూడండి. Solve small r minus a square small t is equal to 0 అని ఇచ్చారు క్వశ్చన్. స్మాల్ r minus a square small t is equal to 0. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, we know that p is equal to dou z by dou x, q is equal to dou z by dou y, small r is equal to dou square z by dou x square, small s is equal to dou square z by dou x dou y, t is equal to dou square z by dou y square. These are మనకు తెలిసిన వాల్యూస్ ఇవన్నీ. సో అందుకే రాసాం we know that. ఇవన్నీ మనకు ఆల్రెడీ ప్రీవియస్ నేర్చుకున్నవి. ఇవి తీసుకెళ్ళి మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ వాల్యూని టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ద గివెన్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. అగైన్ మనం ఇప్పుడు దీన్ని సింబాలిక్ ఫామ్లో రాద్దాం. సింబాలిక్ ఫామ్లో రాయాలంటే మళ్ళీ డో బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి, డో బై డో వై ఇజ్ ఈక్వల్ టు డి డాష్. సో సబ్స్టిట్యూట్ చేసాం. డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డి డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనము యాక్సిలరీ ఈక్వేషన్ రాద్దాం. యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తాము? ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం, డి డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఎం స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఎం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఎం ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఎం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అయితే ఎం ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ ఏ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఏ వస్తుంది. ఇప్పుడు రూట్స్ ఎలా ఉన్నాయి? m1 ఇజ్ ఈక్వల్ టు ఏ, m2 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. 2 రూట్స్ కదా. m1 ఇజ్ ఈక్వల్ టు ఏ, m2 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఇప్పుడు రూట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే 2 రూట్స్ ఆర్ డిఫరెంట్. 2 రూట్స్ ఆర్ డిఫరెంట్. 2 రూట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఎలా రాస్తాం సొల్యూషన్? z ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ m2x. Therefore z is equal to f1 of y plus ax plus f2 of y minus ax. This is the solution. So f1, f2 are arbitrary functions.